జై శ్రీరామ్. ఈరోజు కేవలం హిందువులే టార్గెట్గా బంగ్లాదేశ్లో ఎంతోమంది ముస్లింలు మనం ఒక హిందువుని పట్టుకొని ఘోరాది ఘోరంగా అతి కిరాతకంగా అతన్ని కొట్టి లాక్కెళ్ళి అతి కిరాతకంగా పంచడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క హిందూ భారతదేశంలో కానీ నలుమూలల ప్రపంచంలో అందరూ ఖండిస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఏంటంటే రాను రాను మన భారతదేశంలో కూడా ఇదే జరుగుతుంది. దీనికి వాస్తవ పరిస్థితులు మనకు తెలుస్తున్నాయి. ఒక్కొక్కరు విడిగా రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది ఈనాటి నుంచి కాదు, ఆనాటి నుంచి కొనసాగుతూనే వస్తుంది. హిందువులు ఇంకెన్ని రోజులు భరించాలి? ఇట్లాంటి భయంగా బతుకుతున్నారు. కేవలం ఒక ముస్లిం మెజార్టీ వచ్చేంత వరకు సైలెంట్గా ఉండి కేవలం వాళ్ళనేది మెజార్టీ రాగానే హిందువులను విచ్చలవిడిగా కాల్ చేయడం, మానభంగాలు చేయడం, అకృత్యాలకు పాల్పడడం, కేవలం హిందువులే టార్గెట్గా ప్రతి ఒక్కరూ హిందువులను టార్గెట్గా కాల్చడం జరుగుతుంది. దీన్ని మేమందరం ఖండిస్తున్నాము. ఇదే విధంగా మేమందరం హిందువులకు ఒకటే కోరుతున్నాం. సెక్యులర్ అనే కొంతమంది విధవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్యంగా చెప్పాల్సినాము. మేము హిందువులకు ఏదైనా అయితే మేము మా బీజేపీ పార్టీ అనే కాదు, హిందూ సంఘాలన్నీ ముందుకు వస్తున్నాయి. కానీ కొంతమంది సెక్యులర్ అనే ముసుగులో వాళ్ళు చేయడం వల్ల ఇలా మన హిందువుల పైన అకృత్యాలు పాల్పడుతున్నారు. మేము ముఖ్యంగా చెప్పాల్సింది అంటే సెక్యులర్ అనేది పక్కకు పెట్టండి బాబు. ఇలా హిందువులు చచ్చిపోయే పరిస్థితికి వచ్చారు. లాస్ట్ కోసం మీ ఇంట్లోకి వచ్చి గన్ను పెట్టి కాల్చే కానీ మీకు మీ బాధ ఏందో తెలియదా బాబు? ఇవాళ చూడండి, అక్కడ బంగ్లాదేశ్లో చూడండి, రాను మన వెస్ట్ బెంగాల్లో కానీ ఎక్కడో కానీ హిందువులను బతికే పరిస్థితి కూడా దారుణంగా అయిపోయింది. దీన్ని ప్రతి ఒక్కరు మేము హిందువులను ఖండిస్తున్నాం. మా బీజేపీ పార్టీ కానీ మేమందరం మా హిందూ సంఘాలు మేము ప్రతి ఒక్కరు ప్రతి హిందువుకి మేము అండగా ఉంటాం. మీరు కూడా మీ బాధ్యతగా చొరవ తీసుకొని ప్రతి హిందువుపై గొంతెత్తాలి. అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తాలి. కేవలం పూజ జరిపి దేవుని మొక్కడమే కాదు, ఆ పూజ చేసే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించాలి. అలాగే ఇక్కడ లోకల్లో ఎక్కడైతే ఉందో మేడ్చల్ నియోజకవర్గంలో మాకు హిందువులకు ఎలాంటి సంఘటన జరిగినా కానీ ఎలాంటి ఇబ్బంది జరిగినా కానీ మాకంటూ ఒక వ్యక్తిగా ఎప్పటికీ ఏ రాత్రి కాల్ చేసినా వచ్చే ఒక వ్యక్తిగా మాకు ఏనుగురేషన్ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు హిందువులం గర్వంగా బతుకుతున్నాం ఇక్కడ. అదేవిధంగా ప్రతి భారతదేశం అంతా బతకాలని అందరూ ప్రతి ఒక్క